తయారు చేయ విధానం చక్కగా తయారు చేసుకున్నటువంటి పూత రేకుని తీసుకుని 2 రేకులు తీసుకుని దాని మీద కొద్దిగా నీళ్ళు చల్లారు. నీళ్ళు చల్లిన తర్వాత కొంచెం దాని మీద నెయ్యి చల్లి షుగర్ పౌడర్ వేసి కాజు పౌడర్ వేసి, కొంతమంది డైరెక్ట్గా కాజు కూడా వేస్తారు. సో మనం మాత్రం షుగర్ పౌడర్ కాజు పౌడర్ వేసి నెయ్యి చల్లి అందులో నెయ్యి చక్కగా రాసుకుంటే ఇలా మడత పెడుతున్నారు. మీకు నచ్చినట్టు స్టైల్లో మీరు మడత పెట్టచ్చు. చక్కగా నెయ్యి మీకు సరిపడా అంత మోతాదులో మీరు వేయచ్చు. ఇలా చక్కగా పూతరేకు మడత పెట్టుకున్న తర్వాత చక్కగా మడత పెట్టుకున్న ఓకే, రుచికరమైన పూతరేకు రెడీ.